ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలో జరిగిన డిఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును రూపాయలు 15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయాలని సూచించారు. గోదావరి నది కలుషితం కాకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని, జీవనది కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూపాయలు 756 కోట్లతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎన్ఆర్సీపీ స్కీమ్లో రూపాయలు 88 కోట్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను బెదిరించి దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం వాస్తవం కాదా అని అడుగుతోంది. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎస్టీపీ ప్లాంట్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు చాలా బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ప్లాంట్లో అక్కడికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ రకంగా చేస్తున్నారు, ఏం కెమికల్స్ కలుపుతున్నారు, ఆ కెమికల్స్ కలిపిన తర్వాత అక్కడ ధవళేశ్వరం దగ్గర వాటర్ సీవేజ్ వాటర్ ఎట్లాగా వదులుతా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. అక్కడ ఏ రకమైన ట్రీట్మెంట్ జరగదో, ప్రతిరోజు ట్రీట్మెంట్ నిమిత్తం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఈవీఎం ఎమ్మెల్యే జేబులోకి వెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఇది వాస్తవం. దాంతోపాటు పేపర్ మిల్కి సంబంధించి కూడా గతంలో మేము వాళ్ళ ఎండీకి మేము లెటర్ రాసాము, ఏ రకంగా పొల్యూషన్ జరుగుతూ ఉంది. ఇవాళ గోదావరి నది టువర్డ్స్ సౌత్ వస్తూ ఉందండి. అంటే పేపర్ మిల్ అన్నది నార్త్లో ఉంది. అంటే రాజమండ్రికి సంబంధించి ఏదైతే రోజుకి నాకు తెలిసి పేపర్ మిల్ 40 నుంచి 45 లక్షల లీటర్లు ఏదైతే ఎఫిలియంట్ వాటర్ ట్రీట్మెంట్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి లంకల్లోకి వదులుతున్నామనే ఒక అంశం చెప్తా ఉన్నారు. ఆయన వెళ్ళారు, మొత్తం అక్కడ ఉన్న వాటర్లో బీఓడి లెవెల్స్ ఎంత ఉన్నాయి, సిఓడి లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా తీశారు. ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉందనేది, బయోకెమికల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉందనేది. ఇవాళ నిజంగా నేను స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఏవైతే ఆ వాటర్ తీశారో ఆ వాటర్ని గనక మీరు ఇమీడియట్గా ల్యాబ్స్కి పంపించి అది ఏ రకంగా జీవనదిలో డైరెక్ట్గా వేస్తారు, ఇమీడియట్గా ఫ్యాక్టరీ మూయించేస్తారు. ఎందుకంటే అన్ని ప్రాణాలు, మీకు వాస్తవాలు చెప్పాలని అంటే ఇవాళ రాజమండ్రిలో ఉన్నన్ని హాస్పిటల్స్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండవు. ఈవెన్ విజయవాడలో ఉండదు, విశాఖపట్నంలో ఉండవు, తిరుపతిలో ఉండవు. రాజమండ్రిలో మీరు దాన్వాయిపేట, ప్రకాష్ నగర్ ఏరియాకి వెళ్తే వీధికి 3-4 హాస్పిటల్ ఉంటాయి. నాకు తెలిసి రాజమండ్రిలో ఒక 200-300 పైనే, ఇంకెక్కువ ఉంటాయన్నా.